ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్. జీపీఆర్ ఆక్వా ఐతో బురదలో కార్మికుల ఆనవాళ్లు గుర్తింపు. మట్టిని తొలగించి మృతదేహాలను వెలికితీసే పనిలో రెస్క్యూ బృందాలు. టన్నెల్ దగ్గరకు చేరుకున్న ఉస్మానియా వైద్య బృందం, అంబులెన్సులు. నేడు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను పరిశీలించనున్న చంద్రబాబు. ఏపీలో కాసేపట్లో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. ఉదయం 8:30 నుంచి ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులకు అనుమతి. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష. ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరణ. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడికి దేహశుద్ధి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘటన. దుంప వెంకటేశ్వరరావును చితకబాది విఎం బజార్ పోలీసులకు అప్పగించిన స్థానికులు. తిరుమలలో ఈ నెల 9 నుంచి 14 వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. 5 రోజుల పాటు సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ. 14వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటి. శివనామస్మరణలతో మారుమ్రోగిన లేపాక్షి. దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. దుర్గా శివపార్వతుల ముత్యాల పల్లకి సేవను తిలకించిన వేలాది మంది భక్తులు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొనసాగిన ఉత్సవమూర్తుల ఊరేగింపు. నెల్లూరు జిల్లా గండవరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా గంగా పార్వతి సమేత కాళేశ్వర స్వామి తెప్పోత్సవం. కోనేరు చుట్టూ చేరి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ మనా హైవేపై కొనసాగుతున్న సహాయక చర్యలు. మంచు చర్యలు విరిగిపట్టడంతో చిక్కుకుపోయిన కార్మికులు. 33 మందిని రక్షించిన సహాయక బృందాలు. మిగిలిన 24 మందిని కాపాడేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఢిల్లీలో కూల్ వెదర్. తెల్లవారుజామున కురిసిన చిరు జల్లులు.